బ్యాంకుల రుణ నిర్ణయం నిరర్ధక జాబితాలో 6,37,000 మంది రైతుల ఖాతాలట. 3 ఏళ్లకు పైగా రుణాలు చెల్లించలేదంటూ ఎన్పిఏలుగా నమోదు. ఈ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది రైతులని డిఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు. అంటే మీరు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని మా బ్యాంకుకు అప్పులు కడతలేరు కాబట్టి మీకు భవిష్యత్తులో ఎలాంటి లోన్లు కానీ ఇంకేదైనా బ్యాంకు నుంచి కానీ రాదు అని వాళ్ళని డిఫాల్టర్లుగా ప్రకటించినాయట. ఇది కేసీఆర్ గారి పుణ్యం. ఇప్పుడు ఆయన రైతు బంధు ఎందుకు వస్తలేదని వీడియోలు ప్లే చేసుకుంటా కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాయా? ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తానని నువ్వు చేయకపోవడం వల్ల రైతులు ఆ డబ్బులు కట్టకపోతే రైతులను డిఫాల్టర్లుగా ప్రకటించినాయి బ్యాంకులు. తెలంగాణలో 6,37,000 మంది రైతుల ఖాతాలను బ్యాంకులు నిరర్ధక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏగా నమోదు చేశాయి. తీసుకున్న రుణాలను దీర్ఘకాలంగా చెల్లించడం లేదనే కారణంతో ఈ ఖాతాలను ఎన్పిఏగా ప్రకటించాయి. ఈ జాబితాలోని రైతుల ఆస్తుల జప్తుతో పాటు మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడం పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఎన్పిఏ అయిన రైతుల వివరాలపైన బ్యాంకులు నివేదిక ఇవ్వడంతో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రం మొత్తం 75,61,395 రైతుల ఖాతాలుంటే గత సెప్టెంబర్ వరకు అందులో 6,37,694 మంది రైతుల ఖాతాలు ఎన్పిఏగా నమోదు చేసినట్టు వెల్లడించాయి. ఈ రైతుల దగ్గర నుంచి అసలు వడ్డీ కలిపి 7,020 కోట్ల మేరకు వసూలు కావాల్సి ఉందన్నాయి. రైతులకు ఇచ్చిన మొత్తం రుణాలు 1,24,399 కోట్లయితే అందులో 6% మేరకు ఎన్పిఏ ఖాతాదారుల నుంచి వసూలు కావాల్సి ఉన్నదని పేర్కొన్నది. ఎందుకిట్లా? సాధారణ రుణాల్లో 3 కిస్తీలు చెల్లించని వారిని ఎన్పిఏలుగా బ్యాంకులు ప్రకటించి వారి ఆస్తులను జప్తు చేస్తాయి. పారిశ్రామిక రుణాల్లో ఈ విధానాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. రైతు రుణాలను ఎన్పిఏగా ప్రకటించడం అరుదు. రాష్ట్రంలోని బ్యాంకులు 3 ఏళ్లుగా పంట రుణాలు చెల్లించని వారిని ఎన్పిఏగా ప్రకటించాయి. రాష్ట్రంలో గత 2 ప్రభుత్వాల్లో రుణమాఫీ పథకం అమలైంది. దీంతో రైతులు సర్కారు మాఫీ చేస్తుందని తమ బకాయిలు చెల్లించలేదు. మొదటి దఫా రుణమాఫీ సజావుగా జరిగినా రెండో దఫాలో జాప్యం వల్ల గత 5 సంవత్సరాల్లో రైతులు రుణాలు చెల్లించలే. దీంతో బ్యాంకుల రుణాలను రెన్యువల్ చేసుకోవాలని రైతులపైన ఒత్తిడి తెచ్చాయి. చాలామంది రెన్యువల్ చేసుకున్న ఆర్థిక సమస్యలు గలవారు దీనికి ముందుకు రాలే. దీంతో వారి ఖాతాలు ఎన్పిఏలుగా మారాయి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలా? ఆ 7 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆ అకౌంట్లని తెరిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఆ డిఫాల్టర్ల జాబితా నుంచి తొలగించాలని మీరే బ్యాంకులకు షూరిటీ ఇవ్వాలా ఇమీడియట్గా. ఎందుకు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఆల్రెడీ. వాళ్ళ రుణాలు మాఫీ చేసి మీరు ఆ రైతులకి మళ్ళీ లోన్లు ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఇగో కొత్త ప్రభుత్వం పైన ఆశలు. ఎన్పిఏల నమోదు పైన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకులు జప్తులకు పూనుకుంటాయేమో అని గుబులు చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల మేరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇది అమలైతే ఎన్పిఏ ఖాతాల్లోని రైతుల రుణాలు సైతం రద్దవుతాయని వారు ఆశాభావంతో ఉన్నారు. 100% రద్దు కావాల్సిందే. 100% రద్దు కావాల్సిందే. దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ అండ్ కేటీఆర్ బ్యాచ్ రైతు బంధు రాలేదు అని అడుగుతున్నారు కదా. మీరు చేసిన కుప్ప 7 లక్షల కోట్ల అప్పు, అది ఏం చేయాలనో అర్థం కాక పైసలు రాక ఆగమాగం ఉన్నది వ్యవస్థ. అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మీ పేరు చెప్పి వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం లేదు. కానీ మీరేం చేసినారు? మీకు అడగడానికైనా సిగ్గుండాలి కదా.